హలో గాయ్స్, ఇవాళనైతే మేము ఫ్రెంచ్ ఫ్రై చేసుకుంటున్నాం. ఎట్లా చేసుకోవాలో చూడండి. ఇవైతే ఆలుగడ్డలు మేమైతే ఫస్టే పొట్టు తీసి పెట్టుకున్నాం. ఇవైతే ఇప్పుడు సన్నం పొట్టు తీసి గీకాలి. ఇప్పుడైతే ఇవి గీక్కుందాం సన్నం. ఇప్పుడైతే ఇవి కోసుకుని అయింది. ఇప్పుడు ఇవి నూనెలో ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం తుడుచుకొని నూనెలో ఫ్రై చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడైతే అవి ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్ని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి కూడా కొన్ని చిప్స్ అయితే తీసుకున్నాం. అవి ఇవి కొన్ని చేస్తాం, అవి కొన్ని చేస్తాం. ఇవైతే బియ్యపిండి వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇవైతే బియ్యపిండి వేసుకొని కలుపుకున్నాం. ఇప్పుడైతే నూనె ఫ్రై చేసుకుందాం వీటిని. ఇప్పుడైతే దీంట్లో నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె అయితే గరమైంది. ఇప్పుడు ఆలుగడ్డలు చిప్స్ వేసి కూడా వేయాలి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మా చెల్లెకి బాగా ఫేవరెట్, అందుకే ఇవాళ చేస్తున్నాం. మా చెల్లెకి ఫేవరెట్ అని ఇంకా చిప్స్ కూడా అందుకే చేస్తున్నాం. మీకు ఇష్టమైతే కామెంట్స్లలో మాకు ఇష్టమని పెట్టుల్లి. లైట్గా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే ఇవి తీసుకోవాలి. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ 2 times వేసుకోవాలి ఇవి. ఇప్పుడైతే మమ్మీ తీస్తుంది వీటిని నూనెలోకి వెళ్ళి. ఇప్పుడైతే మళ్ళీ వేసుకుంటున్నాం వేరేటి. సెకండ్ వాయి అయింది. ఇప్పుడు ఇవి తీసుకుందాం. ఫస్ట్ వాయి అవుతా దీనిలో వేసినాం. మొత్తం ఒకసారి వేయాలి. కడక్ అయితే ఇప్పుడు ఇవి మేమైతే సన్నం కోసుకున్నాం కదా. మీకు కావాలంటే కొంచెం దొడ్డుతో కోసుకోవచ్చు. ఇప్పుడైతే గంజులు వేసుకున్నాం. ఇప్పుడైతే ఇవి మొత్తం అయినాయి చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం అయినాయి. ఇప్పుడైతే దీన్ని వేసుకుందాం. ఇదైతే లాస్ట్ వాయా. ఇప్పుడైతే ఇవి వేస్తున్నా. ఇవి అయిపోయాక చిప్స్ అయితే ఎత్తాం అవిట్లల్లా నూనెలా. ఇప్పుడు చిప్స్ అయితే ఎత్తున్నాం. అవైతే చిప్స్ ఇవైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయినాయి మొత్తం. ఇవైతే ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవైతే చిప్స్ ఇంకా కాలేవు.
ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానే ఈ విధంగా తీసి పక్కన పెట్టుకుంటాం. తర్వాత రెండు మిక్సీ చేసి ఒకసారి వేస్తాం. వేరే వేసినాం. ఇవి అయినాయి, తిత్తున్నాం. చిప్స్ కూడా అయినాయి, ఇప్పుడు తిత్తున్నాం. చూడు చూడండి ఇట్లా ఇవైతే పానీపూరిలాగా మొత్తం పొంగినాయి, మొత్తం ఉగ్గు అయినాయి. ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయినాయి. మేమైతే సన్నం చేసుకున్నాం బాగా. ఇప్పుడైతే దీనిలో చాట్ మసాలా వేయాలి. ఇంకా కారం వేసుకోవాలి. దీనిలో సగం చెంచా నేను వేసుకుంటున్నా. కారం అయితే వేసుకున్నా. ఉప్పు అయితే కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే చాట్ మసాలాలో ఉప్పు ఉంటుంది. అంటే ఇప్పుడు మొత్తం మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ చిప్స్ అయినాయి కదా, ఇప్పుడు దీనిలో కూడా కారం ఉప్పు వేసుకోవాలి. నేనైతే కారం వేసుకుంటున్నాను. సోను కొంచెం కొంచెం దీన్ని వేసుకుంటున్నాం. కారం వేసుకున్నాం. ఇప్పుడైతే ఉప్పు, ఇదైతే ఉప్పు. ఇప్పుడైతే ఇవన్నీ వేసినాం కదా, ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి మంచిగా. కలిప మొత్తానికి అయితే ఇవి మేము చేసుకున్న చిప్స్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఇంట్లో వేసుకోవాలంటే ఇంట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే సూపర్ ఉన్నాయి. ఇప్పుడైతే చిప్స్ టేస్ట్ చేద్దాం. చిప్స్ అయితే సూపర్ ఉన్నాయి. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.